హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు కదా, మా వైఫ్ ఇండక్షన్ స్టవ్ క్లీన్ చేయడం చేస్తుంది. యాక్చువల్లీ 2020లో ఇది తెచ్చాను ఫ్రెండ్స్. అప్పటి నుంచి అసలు క్లీన్ చేయలేదు ఫ్రెండ్స్. కానీ ఎందుకో మా వైఫ్కి ఇది క్లీన్ చేయాలనిపించింది. సో దానికోసం కొత్త చిట్కా ఫ్రెండ్స్ మీకోసం. మన కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని అలా రాసేసి ఈజీగా క్లీన్ చేయవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత తెల్లగా అయిపోయిందో. 4 years అవుతుంది ఫ్రెండ్స్ ఇది క్లీన్ చేయక. మా సబ్స్క్రైబర్స్ కోసం కొత్తగా ఏదైనా వీడియో చేయాలనుకున్నాం. దాంట్లో ఫస్ట్ వీడియో చాలా కొత్తగా ఉండాలనుకున్నాం. దానికోసమే ఫ్రెండ్స్ ఇలా మీకోసం ఇండక్షన్ స్టవ్ క్లీన్ చేయడం నేర్పిస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత తెల్లగా అయిపోయిందో. అసలు ఇలా ఉండాలి ఫ్రెండ్స్ ఇండక్షన్ స్టవ్ అంటే. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం. 4 years అయినా పర్లేదు. ఇప్పుడు మా వైఫ్ నా బ్రష్ తీసుకోవడానికి పోయింది ఫ్రెండ్స్. నేను డైలీ యూజ్ చేసే బ్రషే ఫ్రెండ్స్ అది. దాన్ని ఇండక్షన్ స్టవ్ క్లీన్ చేయడానికి యూజ్ చేస్తాను, తీసుకొచ్చి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో నా బ్రష్. వావ్ ఫ్రెండ్స్, చూడండి. మళ్ళీ అది నేను కడుక్కొని రేపు పొద్దున్న బ్రష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏం చేస్తాం ఫ్రెండ్స్, మరి ఇండక్షన్ స్టవ్ 4 years కూడా క్లీన్ చేయకపోతే ఎలా అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా క్లీన్ అవుతుందో. వావ్, ఇట్స్ మెడికల్ మెరాకిల్. అరే ఎంత బాగుంది ఫ్రెండ్స్. అది నా ఖర్చీఫే ఫ్రెండ్స్, నా బ్యాగ్లో నుంచి తీసుకొచ్చింది. మళ్ళీ అవి నావే వాడుకోవాలి ఫ్రెండ్స్. ఏం చేస్తాం ఫ్రెండ్స్, మరి తప్పదు కదా ఫ్రెండ్స్. ఇండక్షన్ స్టవ్ క్లీన్ అవ్వాలంటే కొన్ని సాక్రిఫైజులు చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, తలతలలాడే నిగనిగలాడే మన యొక్క ఇండక్షన్ స్టవ్ని. సూపర్, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. వావ్.